ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో మీ ప్రిపరేషన్ ను విజయంగా మార్చుకోండి. వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం ఏమిటి అని చూసుకుంటే మనకి భారతదేశం యొక్క ఆయుర్వర్ధం అంటే ఆయుష్ ప్రమాణానికి సంబంధించి శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే ప్రకటించడం జరిగింది. ఈ ముఖ్యంగా దీన్ని టెక్నికల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ప్రొటెక్షన్ 2020 నివేదిక నుంచి తీసుకోవడం జరిగింది. ఏ దాని నుంచి సార్ అంటే టెక్నికల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ప్రొటెక్షన్ 2020 రిపోర్ట్ ప్రకారము దీన్ని తీసుకోవడం జరిగినది. దీని ప్రకారం భారతీయుల యొక్క సగటు జీవిత కాలం, ఎవరైతే భారతీయులు ఉంటారో ఈ భారతీయుల యొక్క సగటు జీవితకాలం లేదా ఆయురార్థం అనేది గతంలో 53 సంవత్సరాలు ఉండేది ప్రజెంట్ 71 సంవత్సరాలకి పెరగడం జరిగింది. అంటే భారతదేశం యొక్క సగటు ఆయురార్థం అనేది పెరగడం జరిగింది. 1990 నుండి ప్రస్తుతం వరకు అంటే 2036 మధ్యన ఈ అంచనా వేయడం జరిగింది. అంటే గతంలో 1990-94లో ఆయురార్థంను అంచనా వేస్తే ఇప్పుడు 2030 వరకు ఈ ఆయురార్థంను ఇచ్చేయడం జరిగింది. దీని ప్రకారం దీని ముందు దాని సంవత్సరంలో 2021-25లో సగటు జీవిత కాలం పురుషుల విషయానికి వచ్చినప్పుడు మనకి 69.4 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. అదే 2021-25 ప్రకారం స్త్రీల యొక్క ఆయురార్థం అనేది 72.7 సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది. అంటే పుట్టినప్పటి నుంచి స్త్రీలు 72.7 సంవత్సరాలు జీవిత కాలం లీడ్ చేస్తే ఇదే 2021-25లో పురుషులు కేవలం 69.4 సంవత్సరాలు. అయితే కొత్తగా వచ్చిన 2036 సంవత్సరాల మధ్య స్త్రీల యొక్క పురుషుల యొక్క ఆయురార్థం విషయానికి వస్తే లేదా జీవిత కాలం విషయానికి వస్తే 71.2 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. అదే స్త్రీల యొక్క ఆయురార్థం అనేది మనకి 74.7 సంవత్సరాలకు పెరగడం జరిగినది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2021-25 నుంచి 2030-36 మధ్య పురుషులు 69.4 సంవత్సరాల నుంచి 71.2 సంవత్సరాలకు పెరిగింది. స్త్రీలు 2021-25లో 72.7 సంవత్సరాలు ఉంటే ప్రజెంట్ 74.7% పెరగడం జరుగుతుంది. ప్రజెంట్ సగటున పురుషుల యొక్క ఆయురార్థం ఎంత సగటు ఆయురార్థం లేదా జీవితకాలం భారతదేశంలో 71 సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది. దీనిని టెక్నికల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ప్రొటెక్షన్ 2020 రిపోర్ట్ ప్రకారం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ యొక్క విశ్లేషణ ప్రకారం ప్రకటించడం జరిగినది. మనకిది ఎకానమీ, ఏదైతే ఎకానమీ ఉంటుందో ఎకానమీలో భాగంగా మనకు అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. అంటే జననం నుంచి మరణం దాకా ఈ యొక్క డేటాను ప్రకటించారు. కొద్దిగా జాగ్రత్తగా దీన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చేయండి. నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే భారతదేశ ప్రధానమంత్రి భారతదేశానికి చెందిన ప్రధానమంత్రి మోదీ గారు పర్యటనలో భాగంగా 5 దేశాలను విజిట్ చేయడం జరిగింది. ఈ 5 దేశాలను విజిట్ చేయడంలో భాగంగా రీసెంట్ గా మనకి ఎక్కడ సార్ అంటే నార్వే దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏ దేశం సార్ అంటే నార్వే. ఈ నార్వే దేశ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి, నార్వే దేశం యొక్క ప్రధానమంత్రి అయిన జోనాస్, ఎవరు సార్ అంటే జోనాస్ గార్ స్టోర్ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశ ప్రధానమంత్రి అండ్ నార్వే దేశ ప్రధానమంత్రి మధ్య హరిత ఇంధన ఒప్పందం అనేది జరగడం జరిగింది. ఏ సార్ అంటే హరిత ఇంధన ఒప్పందం.
ఈ హరిత ఇంధన ఒప్పందం అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని గమనిస్తే నార్వే మరియు భారతదేశం, అంటే శుద్ధ ఇంధన ఉత్పత్తికి సంబంధించి దీన్ని చేయడం జరిగింది. దానితో పాటు రాబోయే 15 సంవత్సరాలలో రాబోయే 15 సంవత్సరాలలో $100 బిలియన్ పెట్టుబడులు 100 బిలియన్ పెట్టుబడులు అండ్ 10 లక్షల ఉద్యోగాల కల్పన కోసం భారత్ అండ్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యంలో ఒప్పంద బాటలు పడ్డాయి అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దానితో పాటు ఈ నార్వే దేశం యొక్క అత్యున్నత పురస్కారం కూడా నరేంద్ర మోడీ పొందారు. ఆల్రెడీ మనం నిన్న చెప్పడం జరిగింది. దీనిని ఏమంటాం సార్ అంటే ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డును నరేంద్ర మోడీ గారు పొందారు. ఈ అవార్డు పొందడంతో మొత్తం కూడా నరేంద్ర మోడీ ఇప్పటి వరకు స్వీకరించిన అత్యున్నత దేశాల పౌర పురస్కారాలు 32కి చేరడం జరిగినది. అంటే ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ మొత్తం 32 ఈ అవార్డులను పొందడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇటీవల ఏ రెండు దేశాల మధ్య హరిత ఇంధన ఒప్పందం జరిగింది భారతదేశంతో అంటే ఈ యొక్క నార్వే మరియు ఇండియా మధ్య జరగడం జరిగింది. అండ్ ఈ నార్వే విషయానికి వస్తే గుర్తుపెట్టుకోండి, నార్వే నార్వే స్వేచ్ఛ సర్వేలో మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలో. నార్వే ఏదైతే స్వేచ్ఛ సర్వే ఉంటుందో ఈ స్వేచ్ఛ సర్వేలో నార్వే మొదటి స్థానం అయితే ఇండియా అనేది 157వ స్థానంలో ఉండడం జరుగుతుంది. భారతదేశం స్వేచ్ఛా సర్వేలో 157వ స్థానంలో ఉంటే నార్వే ఏకంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ పాయింట్లు కొద్దిగా జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వస్తే కొంచెం జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జనగణనకు సంబంధించిన డేటా వచ్చింది. రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ జనాభా 18.31% ఉన్నారు. అదే ఎస్టీల జనాభా చూస్తే 5.36% ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఓసీలు ఎవరైతే ఉంటారో ఈ ఓసీ యొక్క జనాభా 23.56% ఓసీ జనాభా ఉండడం జరుగుతుంది. ఎలాంటి కులం చెప్పని వారు ఆంధ్రప్రదేశ్ లో 8.75 లక్షల మంది ఉన్నట్లు నివేదిక తేలడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ లో హిజ్రాలు 4842 మంది హిజ్రాలు కూడా ఉన్నట్లుగా ప్రకటించడం జరుగుతుంది. మనకి ఇది అంటే కులగణన వెల్లడించడం జరుగుతుంది. ఈ కులగణనలో ఎస్సీ 18.31% అండ్ ఎస్టీలు 5.36%, ఓసీలు 53.56%, ఎలాంటి కులంని ప్రకటించిన వారు 8.75, హిజ్రాలు 4842 ఉండడం జరుగుతుంది. అసలు జెండర్ కూడా వెల్లడించని వారు 2.17 ఉండడం జరుగుతుంది. ఎస్సీలు శాతం పరంగా చూసుకుంటే మనకి ఎక్కువగా ఎక్కడున్నారు ఎస్సీలు అంటే కోనసీమ అండ్ ప్రకాశం ఏలూరు జిల్లాలో ఎవరున్నారు సార్ అంటే శాతం పరంగా ఎక్కువగా ఎస్సీలు ఉన్నారు. అదే సంఖ్య పరంగా ఎస్సీలు ఎక్కువగా ఉన్నది తిరుపతి జిల్లాగా చెప్పడం జరుగుతుంది. అదే ఎస్టీలు అత్యధికంగా ఎక్కడున్నారు సార్ అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఎస్టీలు అత్యధికంగా ఉండడం జరుగుతుంది. అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కులగణన జరిగిందో ఆ కులగణన ప్రకారం ఈ డేటాను ప్రకటించడం జరుగుతుంది. మనకి ఇది కానీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్సీలు శాతం పరంగా ఎక్కువగా కోనసీమ అండ్ ప్రకాశం ఏలూరు అయితే సంఖ్య పరంగా తిరుపతి అనేది ఉండడం జరుగుతుంది. ఎస్టీలు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఈ రాష్ట్రంలో చూసుకుంటే పురుషుల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల కంటే స్త్రీలే అధికంగా ఉన్నారని కూడా నివేదిక తెలియజేయడం జరిగింది. పురుషుల కంటే స్త్రీలు దాదాపుగా మనకి
1,96,000 మంది స్త్రీలు అధికంగా ఉన్నారు అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఓకే స్త్రీలు చూసుకుంటే పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. 1.96 లక్షల మంది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి సార్ అని గమనించినట్లయితే అన్నమయ్య జిల్లా, ఓకే, కాకినాడ అండ్ సత్యసాయి అండ్ విజయనగరం, పలనాడు. ఈ జిల్లాలలో అత్యధికంగా పురుషుల కంటే స్త్రీలే అధికంగా ఉన్నారు అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులకు సంబంధించి ఒక డేటాను ప్రకటించడం జరుగుతుంది. ఓకే, 2028 నాటికి 2028 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ లో 36 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ అంటాడు ఆంధ్రప్రదేశ్ లో 2028 డిసెంబర్ నాటికి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రకటించింది? మొత్తం 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రకటించడం జరిగింది. అయితే ఈ 36 ప్రాజెక్టులు కొత్తగా చేర్చబడిన ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్టులు అని గమనించినట్లయితే కొత్తగా 11 ప్రాజెక్టులను చేర్చడం జరిగింది. దానిలో గమనిస్తే ఓకే, గాలేరు నగరి కాలువ, సోమశిల స్వర్ణముఖి అనుసంధానం, శ్రీశైలం కుడిగట్టు కాలువ వెడల్పు చేయడం అండ్ తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ, గజపతి నగరం బ్రాంచ్ కాలువ, గాలేరు నగరు కాలువ కోడుమూరు వరకు, అదే గాలేరు నగర్ కాలువ అయితే కడప వరకు, ఇది కోడుమూరు వరకు అండ్ కోడుమూరు బాలాజీ సాగర్ అండ్ గోదావరి డెల్టా ఆధునీకరణ, పెన్నా సర్వేపల్లి కాలువ అండ్ వరికపొడి సెల అనే ప్రాజెక్టులు కొత్తగా 11 ప్రాజెక్టులు చేర్చడం జరిగింది. ఇది ఎకానమీలో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే 2028 డిసెంబర్ కల్లా ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 36. ఓకే, కొత్తగా చేర్చబడిన ప్రాజెక్టులు ఎన్ని అంటే 11 ప్రాజెక్టులు చేర్చబడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మధ్యప్రదేశ్ హైకోర్టు చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ న్యూస్ నాన్న. మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఇది ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు మధ్యప్రదేశ్ లో ఉన్న భోజ్శాల అంటే భోజ్శాల అనే దేవాలయం ఓకే హిందూ దేవాలయంగా ప్రకటించడం జరిగింది. హిందూ దేవాలయంగా ఓకే మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్శాల అనే దాన్ని ప్రకటించడం జరిగింది. అయితే గతంలో దీన్ని ఈ యొక్క హిందువుల పాలన తర్వాత ముస్లిం పాలనలో ఈ భోజ్శాల అనే ఈ దేవాలయమును కమల్ మౌలా మసీద్గా మార్చారు. ఏ సార్ అంటే కమల్ మౌలా మసీద్గా గతంలో మార్చడం జరిగింది. అయితే దీనిపైన మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసు నమోదు కావడం, దానికి సంబంధించిన తీర్పును ప్రకటించడం జరిగింది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్శాల హిందూ దేవాలయంగా ప్రకటించడం జరిగింది. అయితే దీనిని గతంలో పరమర అనే వంశానికి చెందిన పరమర వంశానికి చెందిన రాజు రాజభోజుడు, ఎవరు సార్ అంటే రాజభోజుడు అనే వ్యక్తి దీనిని 1000 క్రీస్తు శకం 1000 నుంచి 1055 మధ్య దీనిని నిర్మించి ఈ యొక్క దేవాలయమును సరస్వతీదేవికి అంకితం ఇవ్వడం జరిగినట్లుగా ప్రకటించడం జరిగింది. అక్కడ దొరికిన శిలాశాసనాలు, కట్టడాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఈ భోజ్శాల అనేది చూసుకుంటే మనకి హిందూ అండ్ ముస్లిం సాంప్రదాయం మిళితంగా నిర్మించిన దేవాలయం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ హైకోర్టు ఏ దాన్ని హిందూ దేవాలయంగా ప్రకటించంటే భోజ్శాల. దీనిని గతంలో పరమర రాజు అయిన రాజభోజుడు క్రీస్తు శకం 1000 నుంచి 1055 మధ్య నిర్మించాడు. ఓకే, దీనిని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది సార్ అంటే సరస్వతీదేవికి అంకితం ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే
ఈ యొక్క భారతీయ బెల్లానికి సంబంధించిన కరెంట్ న్యూస్ నాన్న. ఓకే, ఇండియన్ సంబంధించిన ఏదైతే బెల్లం ఉంటుందో దీనికి సంబంధించిన డేటా రావడం జరిగింది. ప్రపంచంలో దాదాపుగా ఈ బెల్లం ఎగుమతిలో భారతదేశం నుంచి ఎగుమతి అవ్వడం జరిగింది. ఓకే, ప్రపంచంలో ఎగుమతి అవుతున్న బెల్లంలో 70% ఎక్కడి నుంచి ఎగుమతి అవుతుంది సార్ అంటే భారతదేశం నుంచి బెల్లం అనేది ఎగుమతి అవ్వడం జరుగుతుంది. అయితే చెరుకు ఏదైతే చెరుకు ఉత్పత్తి ఉంటుందో ఈ చెరుకు నుంచి 20 నుంచి 30% బెల్లం తయారీకి ఉపయోగించడం జరుగుతుంది. బెల్లం తయారీకి ఉపయోగించడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, దాదాపుగా ఈ బెల్లంలో ఉపాధి పొందుతున్న కార్మికులు ఏదైతే ఉందో ఈ బెల్లంలో ఉపాధి పొందుతున్న కార్మికులు దాదాపుగా 20 లక్షల మంది గ్రామీణ జీవన ఉపాధి కల్పించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే 2015-16 సంవత్సరంలో ఓకే 2015-16 సంవత్సరంలో 197 బిలియన్ డాలర్లు ఓకే బిలియన్ డాలర్ల ఎగుమతి జరిగితే రీసెంట్ గా వచ్చిన డేటా ప్రకారం 2024-25 డేటా ప్రకారం 406.8 బిలియన్ డాలర్ల ఎగుమతి జరిగింది. అంటే దాదాపుగా ఈ రెండిటి మధ్య 106.5% వృద్ధి రేటు సాధించినట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ డేటా కొద్దిగా జాగ్రత్త. ఓకే, ఎంత శాతం వృద్ధి సాధించింది? ఓకే, చెరుకులో ఎంత ఉత్పత్తిని బెల్లం కోసం ఉపయోగిస్తున్నాం, ప్రపంచంలో ఎంత శాతం మనం ఎగుమతిని చేయడం జరుగుతుంది అని కూడా ఇక్కడ అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, దానితో పాటు ఈ యొక్క గతంలో మనకు జిఐ ట్యాగ్ పొందిన బెల్లం విషయానికి వస్తే జిఐ ట్యాగ్ పొందిన బెల్లం ఓకే కొల్హాపూర్ ఓకే కొల్హాపురం లేదా కొల్హాపూర్ బెల్లం ఏదైతే ఉంటుందో ఇది మహారాష్ట్రకు సంబంధించినది. నాణ్యమైన రుచి మరియు నాణ్యమైన రుచికి ఇది ప్రత్యేకత, గతంలో జిఐ ట్యాగ్ పొందింది. అండ్ ముజఫర్ నగర్ గుర్ బెల్లం ఎస్ సార్ అంటే ముజఫర్ నగర్ గుర్ అనేది మనకి ఇది ఉత్తరప్రదేశ్ లో ఉండే బెల్లం. అండ్ దాని తర్వాత మయూర్ బెల్లం కేరళ ఏది సార్ అంటే మనకి మరయూర్ లేదా మరయార్ అనే బెల్లం ఇది కేరళలో ఉండడం జరుగుతుంది. ఇది కూడా గతంలో జిఐ ట్యాగ్ అనేది పొందడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. ఈ యొక్క ఏ బెల్లం జిఐ ట్యాగ్ ఇటీవల పొందాయంటే ఒకటి కొల్హాపూర్ బెల్లం, ముజఫర్ నగర్ ఘర్ బెల్లం అండ్ మరయూర్ లేదా మరయార్ అనే బెల్లం కేరళ ఇవి జిఐ ట్యాగ్ పొందిన బెల్లం భారతదేశం నుంచి అని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అండ్ నాణ్యమైన బెల్లం ఉత్పత్తికి సంబంధించి నాణ్యమైన బెల్లం ఉత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు ఇవన్నీ కూడా మన బెల్లంలో ప్రపంచ మార్కెట్లో మొదటి స్థానం ఉండడానికి సహకారం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఓకే, చెరుకు అంటున్నాం. ఈ చెరుకు మనం భారతదేశంలో ఎక్కువగా నార్త్ ఇండియాలో ఎక్కువగా పండడం జరుగుతుంది. ఎక్కువగా ఇవి ఒండ్రు నేలలు ఏవైతే ఉంటాయో ఈ ఒండ్రు నేలల్లో ఎక్కువగా పండుతాయి. వీటిని లోమి నేలలు అని కూడా పిలవచ్చు. ఈ చెరుకు వచ్చే ఒక ప్రధానమైన తెగులు ఏది సార్ అంటే ఎర్ర కుళ్ళు తెగులు. ఎస్ సార్ అంటే మనకి ఈ చెరుకు వచ్చే ప్రధానమైన తెగులు ఏది సార్ అంటే ఎర్ర కుళ్ళు తెగులు అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ చెరుకులో ఉండే సుగర్ ని ఏమంటాం సార్ అంటే సుక్రోజ్. ఓకే, సుక్రోజ్. ఓకే, నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే నేటి ప్రశ్న దీంట్లో భాగంగా ఓకే సెంట్రల్ షుగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓకే జాతీయ షుగర్ పరిశోధన కర్మాగారం ఎక్కడ కలదు? ఓకే, కామెంట్ లో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే జ్యోతిరాదిత్య సింధియా ఓకే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 175 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగింది. ఓకే, దాని పేరే ఏంటి సార్ అంటే కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ అనే దానిని 175 కోట్ల రూపాయలతో ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే నాగాలాండ్ రాష్ట్రంలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే నాగాలాండ్ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు. నాగాలాండ్ లో ఒక గ్రామాన్ని కూడా ఎంపిక చేశారు.
ఈ నాగాలాండ్ లో ఒక గ్రామం పేరు ఏంటి సార్ అంటే మనకి తుహ్యాఫియా. ఓకే, తుహ్యాఫిమా అనే ఒక గ్రామాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. అంటే కాఫీని అభివృద్ధి పరచడం అండ్ కాఫీ యొక్క నాణ్యతను మెరుగుపరచడం అండ్ బ్రాండింగ్ క్రియేట్ చేయడం అండ్ రైతుల యొక్క ఆదాయాన్ని మెరుగుపరచడం లాంటి కార్యక్రమాల కోసం కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ అనే పేరుతో దీన్ని ఇచ్చేయడం జరిగింది. అండ్ గతంలో చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా పండే కాఫీ, ఓకే, గిరిజన కాఫీ ఏదైతే ఈ ట్రైబల్ కాఫీ ఏదైతే ఉంటుందో ఈ గిరిజన కాఫీ అంటే ముఖ్యంగా దీన్నే అరకు కాఫీ, ఓకే, అరకు కాఫీ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఇది కూడా గతంలో మనకి ఒక బ్రాండ్ గా నిలవడం జరిగినది. కానీ ఇప్పుడు కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించడం జరిగినది. ముఖ్యంగా ఈ కాఫీ పంటలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని గమనించినట్లయితే, ఓకే, కాఫీలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదని గమనించినట్లయితే అస్సాం రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడే నేషనల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే జోర్హట్ అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ కాఫీ పంట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాఫీ తోట కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పాటించే ఒక టైం కూడా ఉండడం జరుగుతుంది. పాటించే ఒక టైం, ఓకే, ఇది మన భారతదేశ టైం కంటే ఇండియన్ స్టాండర్డ్ టైం కంటే 1 అవర్ ముందు ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే చాయ్ భగన్ లేదా భగ్ అనే పేరుతో పిలుస్తాం. ఇది కూడా సేవ్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% అడగడం జరుగుతుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం కంటే 1 గంట ముందు ఉండడం జరుగుతుంది. మన 6 అనుకో, వాళ్ళ 5 అంటే 1 గంట ముందే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు సూర్యుడు తొందరగా ఉదయించడము తొందరగా అస్తమించడం వలన అక్కడ పనికి వెళ్ళడానికి కోసం వాళ్ళు పెట్టుకున్న ఇదిగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, ఓకే, ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 సంబంధించి మనకు జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే గుజరాత్ రాష్ట్రం. ఎక్కడ జరిగింది సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో, ఓకే, గాంధీనగర్ లో జరగడం జరిగింది. గాంధీనగర్ మహాత్మా మందిర్ అనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగడం జరిగింది. ఎప్పటి నుంచి జరిగింది సార్ అంటే మే 11 నుంచి 17 మధ్య ఇది జరగడం జరిగింది. ఓకే, దీంట్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏది సార్ అంటే చైనా. ఏకంగా 41 పథకాలు సాధించింది. నార్త్ కొరియా, ఈ నార్త్ కొరియా ఏకంగా 30 పథకాలతో 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అండ్ 3వ స్థానంలో చైనీస్ తైఫీ. ఏ సార్ అంటే చైనీస్ తైఫీ. ఈ చైనీస్ తైఫీ 13 పథకాలతో 3వ స్థానము. అండ్ 4వ స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. ఈ భారతదేశం మొత్తం కూడా 10 పథకాలు సాధించడం జరిగింది. దీంట్లో గోల్డ్ 0 అండ్ సిల్వర్ 1 అండ్ మిగతా బ్రాంజ్ ఏవైతే ఉన్నాయో అవి 9 సాధించడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి ఈ రజత పథకం లేదా సిల్వర్ మెడల్ ని సాధించిన వ్యక్తి ఎవరు సార్ అంటే జ్ఞానేశ్వరి యాదవ్. ఎవరు సార్ అంటే జ్ఞానేశ్వరి యాదవ్ ఎవరైతే ఉంటారో ఈ జ్ఞానేశ్వరి యాదవ్ గారు 10 పథకాలతో రజత పథకం సాధించిన 1 and only. మిగతా వాళ్ళందరూ కూడా కాంస్య పథకం సాధించడం జరిగింది. మొదటి స్థానం చైనా అండ్ నార్త్ కొరియా, చైనీస్ తైఫీ అనేవి మొదటి 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. భారతదేశం ఓకే 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో కాలుష్యాన్ని ఎదుర్కోవడం కోసం మధ్యప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే సౌర శక్తితో నడిచే ఒక ట్రీని పరిచయం చేయడం జరిగింది. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ తో పనిచేసే ఒక ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే ఆల్గే ఏమంటాం సార్ అంటే ఆల్గే ట్రీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే కాలుష్య నివారణ, ఓకే, ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ కాలుష్యమును ఎదుర్కోవడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వీటికి సంబంధించి వాటిని ఎదుర్కోవడం జరుగుతుంది. సోలార్ తో పనిచేస్తుంది. ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే
మధ్యప్రదేశ్లోని స్వామి వివేకానంద పార్క్, స్వామి వివేకానంద పార్క్ లో దీనిని ప్రారంభించడం జరుగుతుంది. భారతదేశంలోనే మొట్టమొదటి సోలార్ తో నడిచి ఆల్గే ట్రీ కాలుష్య నివారణ కోసం దీనిని తీసుకురావడం జరిగినట్లుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే జ్యోతిరాదిత్య సింధియా గారు, ఇందాక మనము నాగాలాండ్ లో కాఫీకి సంబంధించి ఒక దాన్ని ప్రారంభించారని చెప్పాం కదా. అండ్ ఇదే ఈశాన్య రాష్ట్రాలలో మిజోరంలో కూడా మనకి ఒక అల్లం మిషన్ కూడా ప్రారంభించారని గత కరెంట్ అఫైర్ లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సిక్కిం రాష్ట్రం యొక్క 51వ అవతరణ దినోత్సవానికి వెళ్ళడం జరిగింది. సిక్కిం రాష్ట్రం యొక్క 51వ అవతరణ లేదా వ్యవస్థాపక దినోత్సవం అవతరణ దినోత్సవానికి వెళ్ళడం జరిగింది. ఎవరు సార్ అంటే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. దీనితో పాటు ఇదే సిక్కిం రాష్ట్రంలో మిషన్ సిక్కిం ఆర్గానిక్, సార్ అంటే మిషన్ సిక్కిం ఆర్గానిక్స్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే సేంద్రియ వ్యవసాయం కోసం మిషన్ సిక్కిం ఆర్గానిక్స్ అనే దాన్ని 51వ సిక్కిం అవతరణ దినోత్సవం ఎప్పుడు సార్ అంటే మనకి మే 16వ తారీఖున జరుపుతాం. మే 16 1975లో సిక్కిం రాష్ట్రం అనేది భారతదేశంలో రాష్ట్రంగా చేర్చబడడం జరిగింది. భారతదేశంలో ఇది 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 36 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1975లో 22వ రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పాటవ్వడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఈ సిక్కిం రాష్ట్రంలో పర్యటనకు వెళ్ళిన కొంతమంది పర్యటిస్తున్నప్పుడు ఒక హిమపాతం కరిగి ఒక వంతెన కూలిపోవడం వలన ప్రాజెక్ట్ హిమసాగర్ అనే పేరుతో అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా ఇండియన్ ఆర్మీ గతంలో కూడా రక్షించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది సిక్కిం 51వ అవతరణ దినోత్సవం. సిక్కింలో మిషన్ సిక్కిం ఆర్గానిక్స్ ప్రారంభించాం. మే 16, 1975లో సిక్కిం రాష్ట్రం 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 22వ రాష్ట్రంగా ఏర్పాటు అవడం జరిగింది. ఇదే ఆర్గానిక్స్ ఫార్మింగ్ లో అంటే ఆర్గానిక్ వ్యవసాయ రంగంలో భాగంగా గతంలో యుఎన్ఓ నుంచి అవార్డు అంతర్జాతీయ అవార్డును కూడా పొందడం జరిగింది. ఏది సార్ అంటే ఇది. అండ్ రీసెంట్ గా మనకి డ్రిప్ ఇరిగేషన్ అంటాం చూడండి, సింకర్ల వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్, దీంట్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం జరుగుతుంది. సూక్ష్మ సేద్యం అంటాం. ఏమంటాం సార్ అంటే సూక్ష్మ సేద్యం అనే పేరుతో పిలుస్తాం. ఈ సూక్ష్మ సేద్యంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. నేను చెప్పిన ఏవైతే పాయింట్లు ఉన్నా వాటిని కరెక్ట్ గా ఇచ్చేసుకోండి. మీరు ఎగ్జామ్ పాయింట్ లో ఏ ఎగ్జామ్ రాసినా 90% కరెంట్ అఫైర్ అండ్ స్టాండర్డ్ జీకే రెండు కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. భారతదేశంలో 2027 ఆగస్టు 15వ తారీఖున భారతదేశంలో హై స్పీడ్ లేదా బుల్లెట్ రైలును ప్రారంభించబోతున్నాం. బుల్లెట్ రైలును ఏం చేయబోతున్నారు సార్ అంటే ప్రారంభించబోతున్నారు. ఎప్పుడు సార్ అంటే 2027 ఆగస్టు 15. దానికి సంబంధించిన నమూనా అంటే ట్రైన్ సంబంధించిన ఆ డిజైన్ ను ఈ రైల్వే శాఖకు సంబంధించి ఆ న్యూఢిల్లీలో ప్రదర్శన చేయడం జరిగింది. ఈ బుల్లెట్ ట్రైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడుస్తుంది సార్ అంటే ముంబై, మహారాష్ట్ర ముంబై, అహ్మదాబాద్ల మధ్య నడవడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ ట్రైన్ అనేది గరిష్ట వేగం, ఈ ట్రైన్ యొక్క గరిష్ట వేగం 320 కిలోమీటర్లు. ఈ ట్రైన్ దాదాపుగా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దూరం చూసుకుంటే 508 కిలోమీటర్ల దూరం ఉండడం జరుగుతుంది. దీనిని కేవలం 2 గంటల్లోనే చేరుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన స్టేషన్లు మధ్యలో ఈ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో
మొత్తం 12 స్టేషన్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఆ 12 స్టేషన్లు ఏంటి సార్ అంటే సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్ అండ్ బలిమోరా, వాపి, బయోసర్, విరార్, దానే, ముంబై ఇలాగా 7 అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఇది కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినా చూడండి అన్న, బుల్లెట్ ట్రైన్ 2027 ఆగస్టు 15వ తారీఖున ఆ భారతదేశం ప్రారంభించబోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్ అంటే ముంబై నుంచి అహ్మదాబాద్, గరిష్ట వేగం 320 అండ్ 800 కిలోమీటర్ దూరాన్ని కేవలం 2 గంటల్లో చేరవేస్తుంది. అండ్ మొత్తం కూడా ఎన్ని స్టేషన్లు ఉన్నాయి మధ్యలో అంటే 12 స్టేషన్లు ఉండడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా 2026-27 బడ్జెట్ లో భాగంగా మన భారతదేశంలో 7 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను 7 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లైన్లను కూడా ఆమోదం తెలపడం జరిగింది. రీసెంట్ గా ఈ బుల్లెట్ ట్రైన్ సంబంధించిన ఏదైతే ఇంజన్ ఉంటుందో ఈ ఇంజన్ అనేది మనకి ఈ ఇంజన్ రీసెంట్ గా మన భారతదేశానికి జపాన్ అనే దేశం గిఫ్ట్ గా కూడా ఇవ్వడం జరిగింది. అంటే బుల్లెట్ ట్రైన్ ని మన భారతదేశానికి ఒక ఇంజన్ ని గిఫ్ట్ గా ఇచ్చిన దేశం ఏది సార్ అంటే జపాన్. అండ్ మన భారతదేశం బంగ్లాదేశ్ అనే దేశానికి రీసెంట్ గా 2025-24-25లో రైల్వే డీజిల్ ఇంజన్లు కూడా ఇచ్చేశారు. అండ్ ఇండియా పాకిస్తాన్ మధ్య సంజోతా ఎక్స్ప్రెస్ అని నడుస్తుంది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య మైత్రి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ట్రైన్స్. భారతదేశం ట్రైన్ యాక్సిడెంట్ జరగకుండా కవచ్ అనే సిస్టమ్ ని కూడా వాడడం జరుగుతుంది. ప్రజెంట్ భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే ట్రైన్ ఏది సార్ అంటే వందే భారత్. రీసెంట్ గా వందే భారత్ లో స్లీపర్ క్లాస్ ట్రైన్లు కూడా ప్రారంభించడం జరిగింది. నమో భారత్, అమృత్ భారత్ ఇవన్నీ కూడా ట్రైన్లు రీసెంట్ గా ప్రారంభించిన ట్రైన్లు. మన భారతదేశంలో మొదటిసారిగా ట్రైన్స్ కావాలని 1849లో మొదటిసారిగా బ్రిటన్ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశించి ఆమోదించారు. అండ్ దాని తర్వాత 1851లో మొదటి గూడ్స్ ట్రైన్ ఉత్తరాఖండ్ లో రూర్కీలో మొదటిసారిగా స్టార్ట్ చేశారు. అండ్ భారతదేశంలో మొదటి ఫ్యాషన్ ట్రైన్ 1853 ఏప్రిల్ 16న మొత్తం 400 మందితో దాదాపు 32 కిలోమీటర్లు 12 బోగితో ఇది నడవడం జరిగింది. ఆ ట్రైన్ ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి లార్డ్ డల్ హౌసీ అనే వ్యక్తి ప్రారంభించడం జరిగినది. ఇది ట్రైన్ సంబంధించి ఎక్కడైనా డేటా వచ్చినప్పుడు వాటి గురించి కూడా నేను ప్రస్తావిస్తాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతాం. ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వ్యక్తి ఎవరు సార్ అంటే వైభవ్ సూర్యవంశీ. మనకు ఐపీఎల్ లో పంజాబ్ తరపున ఆడడం జరుగుతుంది. కేవలం 12 మ్యాచ్లలో 43 సిక్స్లు కొట్టడం జరిగినది ఇతను. ఒకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన వ్యక్తి 2026లో 43 సిక్సర్లు కొట్టాడు. 2024లో అభిషేక్ శర్మ, 2028లో శ్రేయస్ అయ్యర్ 39 సిక్స్లు కొట్టడం జరిగింది. విరాట్ కోహ్లీ 2016లో 38 సిక్సర్లు కొట్టడం జరిగినది. కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూడండి. మనకి అత్యధికంగా ఒకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన వ్యక్తి క్రిస్ గేల్. ఎవరు సార్ అంటే క్రిస్ గేల్ అనే వ్యక్తి ఉన్నారు. ఏకంగా 59 సిక్స్లు కొట్టాడు. దాని తర్వాత అండ్రీ రసెల్ 52 సిక్స్లు కొట్టడం జరిగినది. దాని తర్వాత క్రిస్ గేల్ 2013లో 51 సిక్స్లు కొట్టాడు అతనే. అండ్ 2022లో జోస్ బట్లర్ 45 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు 2026లో 43 సిక్స్లతో వైభవ్ సూర్యవంశీ గారు మనకి మొదటి స్థానంలో 2026లో ఉండడం జరుగుతుంది. ఒక చరిత్ర రికార్డు సృష్టించిన 15 సంవత్సరాల కుర్రవాడుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అస్సాం రాష్ట్రం చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. రీసెంట్ గా అస్సాం రాష్ట్రంలో ఎలక్షన్ జరిగాయి. అక్కడ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సీఎం ఎవరు సార్ అంటే హేమంత బిశ్వ శర్మ గారు. అక్కడ అస్సాం రాష్ట్రంలోని గౌహతి ప్రాంతంలో ఎక్కడ సార్ అంటే గౌహతి ప్రాంతంలో ఏఐ బేస్డ్ ఫిజిటల్ బ్యాంకింగ్ శాఖను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది స్మాల్ సార్ అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అస్సాంలోని భారతదేశంలో మొట్టమొదటిసారిగా
ఏఐ బేస్డ్ ఫిజికల్ బ్యాంకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మనకి ఎకానమీలో భాగంగా ఇది రావడానికి ఛాన్సెస్ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఓకే, ఒడిశా రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో, ఓకే, ఉప ముఖ్యమంత్రి, ఒడిశా రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి సార్ అంటే నిమపర పద ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఉప ముఖ్యమంత్రి, ఓకే, నిమపర పద ఉత్సవ్, ఈ ఉప ముఖ్యమంత్రి ఓకేనన్న నిమపర పద ఉత్సవం ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఒడిశా రాష్ట్రం సంబంధించి. ఓకే, ఒడిశా రాష్ట్రం యొక్క క్రీడా ఉత్సవాలు, సాంస్కృతిక మిళితం అండ్ దాని తర్వాత నృత్యాలు ఇవన్నీ కూడా బలోపేతం చేయడం కోసం నిమపర పద ఉత్సవ్ 2026 ని ప్రారంభించడం జరిగినది. ఓకే, దాని తర్వాత ఇదే ఒడిశా రాష్ట్రంలో చూడండి మనకి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఓకే, 107వ నేషనల్ పార్క్ ఎక్కడుంది సార్ అంటే ఈ ఒడిశాలోనే ఏర్పాటు చేశారు. ఓకే, ఒడిశాలో 107 మొత్తం భారతదేశంలో 107 నేషనల్ పార్క్స్ ఉంటే 107వ నేషనల్ పార్క్ ఇక్కడే ఏర్పాటు చేశారు. ఆ నేషనల్ పార్క్ పేరే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ప్రముఖంగా రక్షించబడుతున్న తాబేలు సీ టర్టిల్స్, సముద్రపు తాబేలు. ఓకే, సముద్రపు తాబేలు పేరు ఏంటి సార్ అంటే మనకి ఆలివ్ రిడ్లే తాబేలు. ఇక్కడ ప్రముఖమైన ఒక సరస్సు ఉంది, చిల్కా సరస్సు. అండ్ ఇక్కడే మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ ఐలాండ్ నుంచి మనకి మిసైల్ లాంచింగ్ స్టేషన్ ఇక్కడే ఉండడం జరుగుతుంది. మిసైల్ లాంచింగ్ స్టేషన్ కూడా ఇక్కడే మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ చిల్కా సరస్సు అనేది కూడా మనకి పొడవైన సరస్సు భారతదేశంలో. ఆలివ్ రిడ్లే తాబేలు అంటే ఇక్కడ గుర్తొచ్చింది, నిన్న రీసెంట్ గానే మనం చెప్పుకున్నాం గంగా షీల్ టర్టిల్స్, గంగా షీల్ అనే తాబేలును కాజీరంగా నేషనల్ పార్క్ లో వదిలారని కూడా మనము చూడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈ సిక్కిం రాష్ట్రంలో ఒక కొత్త నూతన వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సిక్కిం రాష్ట్రంలో కొత్తగా ఆనంద్ వివాహ చట్టం అనేది 2026లో భాగంగా తీసుకొచ్చారు. ఇది జూన్ 1 ఓకేనన్నా, ఈ జూన్ 1 నుంచి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది. అంటే సిక్కు ఆచారాల ఆధారంగా వివాహం అనేది ఉండాలనే ఉద్దేశంతో ఆ సిక్కిం రాష్ట్రం అనేది కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో అమర్జోత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా సుప్రీంకోర్టు కొన్ని ఈ ఆనంద్ వివాహ చట్టంలో లోపాలు వెలికి తీయడం వలన ఇక్కడ ఏం చేస్తారంటే సిక్కిం రాష్ట్రంలో ఒక నూతన వివాహ చట్టం, దాన్ని ఆనంద్ కరజ్ వివాహ చట్టం లేదా ఆనంద్ వివాహ చట్టం అంటాం. ఓకే, గతంలో 1909లో ఈ ఆనంద్ వివాహ చట్టంను తీసుకురావడం జరిగింది గతంలో బ్రిటిష్ ఇండియన్ టైం పీరియడ్ లో. ఆఫ్టర్ 1955 కింద హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చాయి. అండ్ దాని తర్వాత 2026లో జూన్ 1, 2026లో ఆనంద్ వివాహ చట్టమును ఈ సిక్కిం రాష్ట్రం అంటే సిక్కిం యొక్క సాంప్రదాయ ఆచారాల ప్రకారం ఈ యొక్క వివాహాన్ని తీసుకురావడం జరిగినది ఇక్కడ. ఓకే, కొంచెం జాగ్రత్త. ఎగ్జాంపుల్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా ఆర్గానిక్ 51 స్టేట్ హుడ్ డే అండ్ ప్రెసెంట్ ఆనంద్ వివాహ చట్టం ఎక్కడ సార్ అంటే ఇది. ఓకే, మనకి ఈ వివాహాలన్నీ కూడా ఓకే వివాహం కానీ చట్టాలు కానీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి. దాన్ని మనకి కామన్ సివిల్ కోడ్ అనే పేరుతో లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అనే పేరుతో పిలుస్తాం. ఉమ్మడి పౌర స్మృతి రీసెంట్ గా 2024లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. 2026లో ఎక్కడ సార్ అంటే మనకి గుజరాత్
గుజరాత్, అస్సాం అండ్ అక్కడ నుంచి రీసెంట్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని భావించడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించి ఒకే రకమైన చట్టాల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మొదటగా ఉత్తరాఖండ్ లో 2024, 26 గుజరాత్, అస్సాం, ఛత్తీస్గఢ్. ఓకే, కాబట్టి దీన్ని కూడా సిక్కిం రాష్ట్రంలో ఆనంద్ కరాజ్ వివాహ చట్టం అనేది వచ్చింది. దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉన్న అంశం. ఓకే, నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన కరెంట్ న్యూస్ నాన్న. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి సార్ అంటే ఎవరైతే దంపతులు మూడో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జన్మనిస్తారో వాళ్ళకి 30,000 రూపాయలు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే ఎవరైతే 4వ బిడ్డను కంటారో లేదా వాళ్ళు సంతానం కంటారో వాళ్ళకి 40,000 రూపాయలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గతంలో 2వ బిడ్డ ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి 25,000 రూపాయలు అందిస్తామని గతంలో ప్రతిపాదన కూడా జరగడం జరిగింది. అంటే జనాభా క్షీణత, జనాభా నైపుణ్యం, జనాభాను పెంచడం కోసం అండ్ యువ నైపుణ్యం పెంచడం కోసం. ఓకే, ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 3వ బిడ్డను జన్మిస్తే 30,000 రూపాయలు, 4వ బిడ్డను జన్మిస్తే 4,000 రూపాయలు, 2వ బిడ్డను జన్మనిస్తే 25,000 రూపాయలని గతంలోనే ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్ చూడండి అన్న ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇది ఎందుకు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో క్షీణిస్తున్న జనాభాను వృద్ధి బాటలోకి నడిపించడం అండ్ భారతదేశంలో వృద్ధ జనాభా పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నైపుణ్యాలు యువ నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ చాలా దేశాల్లో జనాభా లేక ఆ రాష్ట్రాలన్నీ కూడా ఏం చేసింది సార్ అంటే ఆ దేశాలన్నీ జనాభా పెంచడం కోసం కొత్తగా పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన భారతదేశం యొక్క నినాదం తెలుసు కదా, 1 or none, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు. అదే మనకి చైనా యొక్క నినాదం ఉంది 1 or none, ఒకరు లేదా అసలే వద్దు అనేది నినాదం ఉంది. కానీ ప్రపంచంలో అత్యధిక వృద్ధ జనాభా ఉన్నది చైనానే. ఆ దేశం కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి జనాభాని పెంచండి, జనాభాని పెంచండి గతంలో చాలా రకాల సదస్సులు, సమావేశాలు కూడా చైనా నిర్వహించింది. ముఖ్యంగా జపాను అండ్ దాని తర్వాత ఉత్తర కొరియా ఇవన్నీ కూడా జనాభా పెంచాలని చాలా రకాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఓకే, ఇది ఈరోజు జరిగిన కరెంట్ న్యూస్ నాన్న. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి న్యూస్లో యాడ్ చేసుకుందాం. అండ్ మన ఆర్ఎస్ అకాడమీలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఒక ప్రత్యేకమైన స్పెషల్ బ్యాచ్ నడుస్తుంది. దానితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2కు సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ కూడా మన ఆర్ఎస్ అకాడమీలో నడవడం జరుగుతుంది. అండ్ త్వరలో మనకి ఈ జూన్ నెల నుంచి మిషన్ భగీరథ కింద టెస్ట్ సిరీస్, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సమాచారం అంతా కూడా మీకు మేము ఏవైతే ఆలోచన చేస్తున్నామో వాటిని మీకు తొందరగా చేరాలి అంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే మనకి టెలిగ్రామ్ లో ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ దాని తర్వాత వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చేసుకోండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.